వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, గర్భిణీ స్త్రీలకి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అవునమ్మా. ఎందుకంటే లోపల బేబీ ఉంటుంది కాబట్టి. సో ఎలాంటి నియమాలు పాటించాలమ్మా? మీరు గట్టిగా చిన్నప్పుడు ఏం చేసేవారు? అసలు అసలు గట్టిగా చెప్పాలంటే గర్భిణీ స్త్రీల విషయంలో ఆహార నియమాలు పాటించేది ఏం లేదు. లేదు. వాళ్ళకి ఏం కోరికలు ఉంటే అవి తీర్చాలి. అంతే. ఎందుకంటే వాళ్ళకి తన కోరిక కన్నా లోపల ఉన్నటువంటి శిశువు యొక్క ఇష్టానిష్టాలు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. అవును. ఎందుకంటే వాళ్ళు ఎంతకు ముందు తిననివి తర్వాత తిననివి ఆ సమయంలో తింటూ ఉంటారు. ఆ తర్వాత ఆ శిశువు పుట్టిన తర్వాత ఊహ తెలిసాక అవే పదార్థాలు ఇష్టపడడం మనం చూస్తాం. అందువల్ల అవి ఇవ్వాలి. అవన్నీ ఇవ్వడంతో పాటుగా కొన్ని కాస్త రుచిగా అలా ఇచ్చినా కొంత పౌష్టికాహారం ఇవ్వద్దు. పౌష్టికాహారం ఇవ్వడంతో పాటుగా కొంచెం సాత్వికాహారం కూడా ఇవ్వాలి. ఎందుకంటే విపరీతమైన కారాలు పులుపులు అలాంటివి తిన్నారనుకోండి, మసాలాలు రూక్ష తీక్ష్ణ అని వాడతారు వాటిని, అంటే చాలా స్ట్రాంగ్గా ఉండి చురుగ్గా గుచ్చుకునేట్టుగా ఉండే అట్లాంటివి ఇచ్చినట్టయితే పుట్టబోయేటటువంటి శిశువు కొంచెం కోపం కలిగిన, కొంచెం ఆవేశం అలా ఉండేటటువంటి తీవ్ర స్వభావం కలిగినటువంటి శిశువు పుట్టే అవకాశం ఉంది. లోపల ఉన్న బిడ్డే అట్లా ఉన్నారనుకోండి, అయినా ఆ క్షణాన్ని కోరుకున్నప్పుడు ఏదో కాస్త కారందో పుల్లదో పెట్టినా మిగిలిన సమయంలో సాత్విక ఆహారం కనిపిస్తూ ఉన్నట్టయితే పిల్లలు కాస్త ఆవేశపరులు కాకుండా, ఉద్రేకపరులు కాకుండా, తీవ్రవాదులు కాకుండా, తీవ్ర స్వభావం ఉన్న వాళ్ళు కాకుండా ఉంటారు. కనుక అటువంటి ఆహారం ఇస్తూ వాళ్ళు కోరుకున్నవి కూడా ఇవ్వాలి, ఇవ్వకుండా ఉండడానికి వీల్లేదు. మంచి పౌష్టికాహారం ఇవ్వాలమ్మ. మొదట్లో అంతా కూడా మాంసకృతులు అవి ఇచ్చేటటువంటి పద్ధతి అత్యధికంగా ఉంటుంది. తర్వాతకు వచ్చేటప్పటికల్లా నెమ్మదిగా బలవర్ధకమైన ఆహారం, అంటే 7 నెలలు దాటాక మరీ బలం ఎక్కువగా ఉండే పప్పు పదార్థాలు అవి తగ్గించి లోపల జీర్ణాశయానికి కూడా చోటు ఉండదు శిశువు ఎదిగి. అందుకని తొందరగా అరిగేవి, వెంటనే బలం కలిగించేవి ఇవ్వాలని చెప్తారు. ఈ కాల్షియం, ఐరన్ లాంటివి ఎక్కువ ఉండేటటువంటివి కూడా 7వ నెల వరకే ఇస్తారు. ఆ తర్వాత తగ్గిస్తారు. లేకపోయినట్టయితే ప్రసవం చాలా కష్టం అవుతుంది. తర్వాత ఆకుకూరలు, కూరగాయల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోవాలి? అన్ని కూడా మంచివేనమ్మా. ఆకుకూరలు అన్నీ కూడా ఐరన్ ఉంటాయి, విటమిన్ ఏ ఉంటుంది చాలా వాటిల్లో. 9 నెలల వరకు కూడా తీసుకోవచ్చు. అరిగితే ఏం పర్వాలేదమ్మా, చూడాలి అరుగుతోందా లేదా అన్నదోటి గమనించాలి. కాకపోతే అరగలేదు అంటే కొంచెం మెత్తగా ఎక్కువ ఉడకబెట్టి అలా ఇవ్వాలి. అరుగుదలకి మాత్రం ప్రాధాన్యం ఇవ్వాలి. మనకి లలితా సహస్రనామ సహస్రంలో చక్కగా చెప్తారు, ఎక్కడెక్కడ ఏ నెలల్లో ఏ ఆహారాలు ఇవ్వాలో చెప్తారు. విశుద్ధి చక్ర నిల, రక్తవర్ణాతిలోచన, కట్వాంగాది ప్రహరణ, వదనేక సమేత, పాయసాన్న ప్రియాపస్థ. పాయసాన్నం వేయాలి మొదటి నెల. తర్వాత స్నిగ్ధోదనం, నేతన్నం 2వ నెల. తర్వాత దధ్యోదనం అంటే పెరుగన్నం. ఆ తర్వాత గుడాన్నం, బెల్లం అన్నం. ఆ తర్వాత ముద్గా అన్నం, పొంగలి, కట్టె పొంగలి, చక్కెర పొంగలి కూడా కావచ్చు, అంటే పెసరపప్పు బియ్యం. ఆ తర్వాత కాస్త 6వ నెల వచ్చేటప్పటికి పులిహారాలు లాంటి హరిద్రాన్న ఏకదశిగా అట్లా వాటి వివరాలు చాలా బాగా చెప్తారు. మీరు గమనించినట్టయితే పల్లెటూళ్ళల్లో కొన్ని వర్గాల వాళ్ళు అమ్మాయి నెల తప్పింది అనగానే పాల తాలికలు చేసి పెడతారు, తెలుసా? అవునమ్మా. అంటే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో ఆలోచించండి, ఎంత ఆలోచన ఉంది. అమ్మవారు మొట్టమొదట పిండం ఏర్పడంగానే మొదట ఇవ్వాల్సింది పాయసాన్ని, పాలన్నం. ఇప్పటికి కూడా రాత్రిపూట గర్భవతులకి, బాలింతలకి రాత్రిపూట పెరుగన్నం పెట్టకుండా పాలన్నం పెడతారు. ఇదంతా మనకి వాళ్ళు లలిత చదివారా, సంప్రదాయంలో అలా వచ్చేసింది. అంతే. అలా చేసుకుంటూ ఇలా ఆహారాన్ని ఆయా నెలల్లో ఏ ధాతువు ఏర్పడుతుందో ఆ ధాతువుకి పుష్టి కలిగించే ఆహారం ఇచ్చే క్రమం ఉంది ఇందులో లలితలు. అలాంటి ఆహారం 6 నెలల వరకు ఇచ్చారు. ఇంకా 7వ నెల నుంచి బాగా సర్వోదన ప్రీత చిత్త అన్ని ఆహారాలు పెట్టచ్చు. పండ్ల విషయంలో ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా? సాధారణంగా బొప్పాయి పండు పెట్టారమ్మా. బొప్పాయి పండులో లేదు సమస్య.
బొప్పాయి పండు లోపల తెల్లని ఒక పొర ఆ, లాంటిది layer ఉంటుంది. కదా. దాని మీద చిన్న చిన్న గింజలు ఉంటాయి. అందులో ఏమాత్రం తగిలినా గానీ గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. ఆహా. తప్పకుండా అవుతుందని కాదు, అవకాశం ఉంది. ఎందుకు రిస్క్ తీసుకోవాలి? అవును. అందులోనూ పోనీ బొప్పాయి ముక్క పర్వాలేదు కదా అంటే దాంట్లో ఎక్కడన్నా కొంచెం తగిలి ఉండొచ్చు, ఎందుకు వచ్చింది అని ఒక బాధ. అందుకే అసలు దాన్ని దూరంగా పెట్టేస్తారు. అది బాలంతకి పచ్చి బొప్పాయికాయ పెడతారు, పాలు పట్టడానికి కదమ్మా. పాలు పడడానికి పచ్చి బొప్పాయికాయ పెడతారు, పండు పెట్టరు. ఉమ్. పండు పెడితే తగ్గుతాయి, పచ్చికాయ పెడితే మాత్రం, పచ్చికాయ వండి పెడితే మాత్రం పాలు బాగా పడతాయి. ఈ ఆహారం తీసుకునే విషయంలో ఏమన్నా నియమాలు ఉంటాయమ్మా? పలానా టైంకి తినేసేయాలి, ఈ టైం కల్లా కంప్లీట్ చేయాలి, కొంచెం మితంగా తీసుకోవాలి, లేకపోతే ఏ కాదు, అట్లా ఏమన్నా? కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఆ, ఎందుకంటే పొట్ట కొంచెం తక్కువ ఉంటుంది కదమ్మా, అవునవును. తినే జీర్ణ కోసం చిన్నదైపోయి ఉంటుంది. ఆ, అందువల్ల అందులో పట్టే కాస్తే తీసుకుని అడిగాక మళ్ళీ తింటూ ఉండాలి. ఎన్నిసార్లు ఎక్కువ నియమాలు పెట్టరమ్మా గర్భవతికి. ఎన్నిసార్లు ఆకలిస్తే అన్నిసార్లు తినచ్చు, ఏం తినాలనిపిస్తే అది తినచ్చు. ఉమ్. కాకపోతే అది అరుగు- ఇందాకన్నాని రూక్ష తీక్ష్ణ అట్లాంటివి, అట్లాంటివి కటు కాకుండా. అట్లాంటివి లేకుండా తిక్త ఉమ్. అంటే వగరు, చేదు, ఉమ్. కారం, ఉమ్. పులుపు ఉమ్. ఎక్కువ ఉన్నవి, ఎక్కువ వేడికి లేకుండా, ఎక్కువ చల్లగా లేకుండా సమానంగా ఉండేవి తింటూ ఎన్నిసార్లు అయినా తినొచ్చు. ఓకే. అరగాలి. ఆ. ఎందుకంటే ఎప్పటికప్పుడు అరిగిపోతూ అయిపోతూ ఉండి ఆ సారం వంటబడుతూ ఉండగా మళ్ళీ తింటూ ఉండాలి. ఉమ్. ఇద్దరికి సరిపడా తినాలి కదా. అవును. ఉమ్. కాబట్టి కొంచెం బలవర్ధకమైన ఆహారం. బలవర్ధకమైన ఆహారం, తర్వాత బాగా అరిగేటట్టుగా పెట్టాల్సింది. మీకు కర్ణాటక గనక వెళ్ళినట్టయితే ఎవరన్నా గర్భవతి ఉంది అంటే అన్ని రకాల పప్పులతో చేసినటువంటి పిండి వంటలు తెచ్చి పెడతారు. ఉహుం. సీమంతానికి కూడా రకరకాల పప్పులతో చేసినవే ఉంటాయి వాళ్ళకి. ఉహుం. అంటే ప్రోటీన్, ఫుల్ అదే, full ప్రోటీన్ protein. అన్నమాట. ఇదేనా ఎక్కువగా నువ్వులతో ఎక్కువ పెట్టరమ్మా. నువ్వులు పెట్టారు. నువ్వులకు సంబంధించి కొంచెం తగ్గిస్తారు. వేడి చేస్తుందన్నా. వేడి చేయడం రక్తస్రావం అవుతుంది కదా నువ్వులకి, అది మంచిది కాదు కదా అన్న ఉద్దేశం. ఓకే. అది అంతే తప్ప. డెలివరీ అయ్యాక పెడతారు, ఆహా. అదేనమ్మా, ముందు తినకూడదు, తర్వాత తర్వాత తినొచ్చు. తినచ్చు. అవి ఉంటాయి. కాస్త కొంచెం జాగ్రత్తలు తీసుకొని మనం జాగ్రత్తలు ఆహారం తీసుకుంటే తీసుకోవాలి. బాగుంటుందమ్మా. ఎందుకంటే శారీరకమైనటువంటి ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మనం చాలా పరిగణనలోకి తీసుకుంటాం. కరెక్ట్. పుట్టబోయేటటువంటి బిడ్డ మంచి బుద్ధితో ఉండాలి కానీ కోపంతో, తాపంతో, కసి అన్నిటికన్నా ఇలాంటివి ఉండకూడదు కదా. అవును. అందుకని అవి లేకుండా ఉండడానికి చాలా త్వరగా అరిగేవి తీసుకోవాలి. అది ప్రధానమైనది ఏంటంటే త్వరగా అరగాలి, బలం ఉండాలి. అందుకే పళ్ళు, పళ్ళ రసాలు, పాల పదార్థాలు తీసుకోమంటారు. పాల పదార్థాలు అన్నారని జున్ను తీసుకోకూడదు. అవును అవును. దానికి తోడమ్మా అప్పటికప్పుడు మనం తయారు చేసుకుని తినాలి తప్ప నిల్వ ఉన్న ఆహారాలు కూడా అది కూడా తామసాహారం అవుతుంది కదా. నిలవ ఉన్న ఆహారం తామసాహారం. అవును. అందుకే తామసాహారం తీసుకుంటే తర్వాత వాళ్ళు కూడా అట్లాగే తయారవుతారు, తామస ప్రవృత్తి కలిగిన వాళ్ళు. అందుకని వీలైనంత వరకు తాజాగా తీసుకుంటే ఒకటి తామసాహారం అవడంతో పాటుగా అరుగుదల చాలా కష్టం. అవునవును. అప్పటికప్పుడు వండింది తిన్నప్పుడు ఉండేది, నిలవ ఉన్నది కష్టంగానే ఉంటుంది. రైట్ అమ్మా. నమస్తే అమ్మా.